సరేనండి. ఇంకింటికాడ అయితే పిల్లలకైతే చపాతీలు అయితే చేసి వచ్చాను. మా నాన్నమ్మ పనికి వెళ్ళిద్దని చెప్పేసి ఇంకా గబగబా అయితే వచ్చాను. పాపం మా ఆయనకైతే హుషారు లేదని ఇప్పుడు దాకా లేగవలేదు. ఇంకా టైం అవుతుందండి, 9 వచ్చింది. ఇంక మా నాన్న పనికి వెళ్ళిద్ది. అందుకని పాపం ఈరోజు మా నాన్నమ్మ పనికి ఉండు ప్రయాణం అయిన దాన్ని ఆతరు ముంచిందండి. ఇప్పుడు వచ్చి నన్ను హాయ్ చెప్పు మరి. హాయ్ అండి. మా బాబాయ్ వాళ్ళు మహేంద్ర వాళ్ళందరూ బయట ఉన్నారండి. ఇంక మా చిన్నమ్మ వచ్చేసి మెరగలకి వెళ్తుంది. ఇంక మా నాన్నమ్మ పాపం నేను ఉండమనేకి ఈ పూట ఉంది, లేకుంటే పాపం పాము పనికి వెళ్దామని రెడీ అయిపోయింది. మరి ఏం చేస్తాను నేను పిల్లలకి పొద్దున్న లేచి గోధుమ పిండి తెస్తాను, చపాతీలు వేసి ఇంక వెళ్తామని ఇంకా ఈ సగాన్ని ఆపేసి వచ్చా. చపాతీలు తీసుకొచ్చినవా? ఏడా సాయం చేసి ఆపే వెళ్దాంపా ఇంటికి. ఎందుకు అక్కడికి వెళ్దాంపా. అక్కడికైతే మా నాన్నమ్మని అయితే తీసుకెళ్దామండి. సరే అండి, మా ఆంటీ వచ్చేసి మిరగాయలకు వెళ్తాం. మా నాన్నమ్మని అయితే చేపలు, దోస, టమోటా కర్రీ అయితే రెడీ చేయమని చెప్పేసి వెళ్ళింది. ఇంకా ఎలా రెడీ చేస్తా శుభ్రంగా చేసి పెట్టిన గ్యాస్ పొయ్యి అంతా మా ఆంటీ అయితే నీట్గా ఉంచేసింది. హౌస్ అంతా చెయ్యి చూపి అట్ట నాకేం చేస్తావు, అదే చూపి. మనమైతే కొంచెం కొద్దిగా అయితే టీ అయితే తాగదండి. అయితే బాగా హెడ్ ఎక్ ఉంది. అది అది కాదు అమ్మా నానమ్మ అబ్బో అంటే సరే ఇంకా కూరగాయలు అయితే సరిపోదని చెప్పేసి ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తం అయితే కట్ చేశాను. ఇంకా అయితే మా నాన్నమ్మ అయితే టీ పెట్టేసింది. ఇంక ఈరోజు మా నాన్నమ్మ చేతి వంట చేపల టమాటా కర్రీ అయితే ఎలా రెడీ చేసేదని చూసేద్దాం. ఆదర్శ్ వీడికి టీ పిచ్చి. ఇంక చేపల కర్రీకి వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, చిన్నపాయ అయితే బాగా దంచేసుకోవాలంటండి. అందుకని చెప్పేసి మా నాన్నమ్మ అయితే నవ్వుతుంది. మా నాన్నమ్మ బట్టలోనే అంట. మా నాన్నమ్మ నేను వచ్చి పని పెట్టినట్టుంది. ఇంక ఈ విధంగా అయితే మెత్తగా దంచేసుకోవాలా. ఏం వేసి అట్లా అల్లము, చిన్నుల్లిపాయలు, పెద్దల్లిపాయ, పచ్చిమిరకాయలు నూరి తాలింపులు వేపాలి. వేపినాక మళ్ళీ చేపలు వేయాలి. ఆడగలేరు నువ్వు ఆడగలేవు రోజులే కానీ నీకెందుకమ్మా సింగం. అమ్మాయి డెలివరీ అయింది, అమ్మాయి పుట్టింది. అమ్మాయా ఉందా ఇక్కడ? చేసుకొచ్చారు మన బాబాయ్ వాళ్ళు. సరే అండి, ఇంక మొత్తం అయితే నూరేసుకున్నాము. ఇంకా బాండి డేష్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకున్నాము. ఈరోజు మా నాన్నమ్మ చేతి వంట అయితే ఎలా ఉండిద్ది అనేది చూసేద్దాం. మా నాన్నమ్మ ఎప్పుడైనా బాగా చేసిద్దండి చేపల కూర, టమాటా. మా నాన్నమ్మ ఎక్కువ తినేది కూడా చేపలే. పచ్చి చేపలు తిందాం, మళ్ళీ దాంట్లో ఎండు చేపలే తినిద్ది. అదేందో మరి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చేపలు అయితే వేపేసుకున్నాము. ఏం తలకాయలు కూడా వేసుకుంటారా? ఆదర్శ బాగాలేకూడదు మా. ఇంకా అయితే బాగా వేపేసుకుందామండి. తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. కానీ మా నాన్నమ్మ నీకోసం చేపల కర్రీ చేస్తుంది. చేపలు టమాటా కర్రీ. ఎదర సంగం ఏ సంగతిలో మా తమ్ముడు వచ్చేసి నా కోసం అని చెప్పేసి పాపం పూరి తీసుకొచ్చాడంటండి. ఎప్పుడు తెచ్చారా? ఎంత తీసుకొచ్చా. ఇంకింటికాడ చపాతీలు చేశాను నేను. యారా చప్పట్లో నాన్న పనికి వెళ్తాను గబ్బా గబ్బా వచ్చాను నేను. ఇంకా గబ్బా గబ్బా వచ్చాము. అందుకు అరే ఎలాదా ఆశ పడిపోతుందిరా. అబ్బా నా కోసం మా నాన్నమ్మ అయితే చేపలు అయితే వేపేసింది. మా ఆయన టిఫిన్ తెచ్చాడుగా, దాంట్లో ఓ పూరి తిన్నాను. ఓ పూరి ఏం ఆడదంటున్నాడు. మళ్ళీ చేపల్లో మసాలా వేసి యాగలిచ్చి మసాలా వేసా. అమ్మ నా కోసం చెప్తే
మామయ్య తినకుండా నువ్వు ఒక్కదాన్ని తింటాను ఎందుకు తిన్నత్తా నిన్ను నీ కొడుకు పెట్టాల్సిందేనా మరి రోజు పెట్టట్లా నీ కొడుక్కి నేనంటే ఇప్పుడే రా మామయ్య మరి ఇగో ఇవైతే బాగా వేపేసుకున్నాం అండి మా నాన్న మరి చూపియాను ఇప్పుడు నాలుగు సార్లు చెప్పింది చాలా టేస్టీ చేపల కర్రీ అయితే చాలా బాగుండిద్ది ఏంది రోజా ఇన్నిసార్లు చెబుతున్నావు అంటారా ఏం లేదండి మా నాన్నమ్మ చేతి వంట బాగుంటుంది అని చెప్పేసి చెబుతున్నాను పెద్ద పెద్ద చిన్న చిన్న అబ్బాయి కను ముందు పెట్టుకోవాలి తింటారు సరే ఇంకా టమాటాలు వేసావు దాంట్లో తిప్పేసావు మరి మొగ్గాలి అంటే దాంట్లో అట్లా నుంచి నాకు మొగ్గాల బావ నీకోసం నాన్న చేపలు అయిపోయింది కట్టం గుడ్డు పైకనండి ఇంకెందుకు చేపలు అయితే బాగా వేగేసినాయండి నూనెలో బాగా ఫ్రై చేసేసింది తిను రాత్రి తిన్నాను బాబా చేపలు అట్టనే నూనెలో ఫ్రై చేసింది నూనెలో వేపినాయి అంటే వేపితే అట్టుంటే కరకరమంటాయి సరిపోతాయి ఈ విధంగా సరిపోతుంది మాడిపోతాయి టమాటాలు అయితే మొత్తం మగ్గిపోయినండి కారం ఉప్పు పసుపు మొత్తం అయితే వేసేసుకున్నాం సాల్ట్ బాగా ఫ్రై చేసేసుకోవాలా సరే ఇంకా కర్రీ అయితే రెడీ అయింది గంట పెట్టా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చేపల టమాటా కర్రీ అయితే నాన్న ఇంకా ఆపుతున్నా స్టవ్ అయితే ఆపేసుకొని మా ఆయనకైతే పట్టించేద్దాం సూపర్ ఉంది టేస్ట్ అదిరిపోయింది బాగుంది టేస్ట్ మనకి అదిరిపోయింది మనం నాన్నమ్మ చేసామంటే ఏదైనా బాగానే ఉండదు ఈ విధంగా చేప ముక్క తీసుకుని అన్నంలో కలుపుకుంది ఏంటంటే నీకే లేదా చేప అయ్యో అయ్యో చేపలు పెద్దదామని చెబుతా సరే అండి ఇంక రోజు అయితే చూడండి బట్టలు ఎత్తికేసింది మొదలు అయితే అన్నం తిని ప్రశాంతంగా ఇంకా ఇప్పుడైతే మటుకి ఇంకా రోజా పాప నాన్నమ్మ ఉతుకోలేదని చెప్పేసి మా నాన్నమ్మ గుడ్లు అంతే ఉంటే పాపం అయితే ఉతికేసానండి ఇంకా మా ఆంటీ గుట్లు మా నాన్నమ్మ గుడ్లు అయితే మా నాన్నమ్మ అయితే పనికిరండి ఇక్కడ అయితే టమాటా చట్నీ పట్టిందంట అనుష వచ్చి ఏంటంటే మరి తిని వెళ్ళిపోద్దండి పని కూడా చేయదు అనుష అయితే మటుకి మాంసం కర్రీ అయితే మటుకి 3 పూటలు ఏడా తినిద్దండి పచ్చి అయితే ముద్ద కూడా పట్టదు అనుష అయితే మటుకి అదే పని బాగా చేసేది నాకంటే మా చిన్నప్పుడు అయినా కూడా మా అమ్మాయి ఎక్కువ పని చేసిద్దండి నేనైతే ఎక్కువ చేయను దేంట్లో అయినా మా అమ్మాయి ఫాస్ట్ ఉండిద్ది చూసారు కండి అనుష అయితే తక్కువ పని చేసిందంట రోజు అయితే ఎక్కువ పని చేసిందంటే రోజే చెబుతుంది ఇక వాళ్ళిద్దరు చూడండి ఆడ తిరుగుతున్నారు మరి బొడం పచ్చకాయలు కలుగుతారండి టమాటా చెట్టు అయితే చూడండి ఏ విధంగా ఉందో ఇంకా ఇది కూడా చూడండి కాయలు అయితే ఏ విధంగా కాసినాయి 2 కాయలు పండుకాయలు కూడా పడ్డాయి పండుకాయలు కూడా బాగుండే కాయలు పండి కూడా ఇదో పడ్డ కాయలు కూడా చూడండి ఇన్ని కాయలు 2 కాయలు పడినాయి మరి ఎందుకు పడి నాకు అర్థం కాలేదు మిగతా కాయలు పచ్చికాయలు అన్నట్టుండే ఇప్పుడే కోసేస్తున్నారు 2 కాయలు అయితే బోని నేనేను ఊరినా అమ్మ నా వీడు కోసాడు కూడా
ఆశ మొక్కనమ్మా ఇక చూడండి రెండు కాయలు పండి మిగతా అయితే పచ్చికాయలు ఉన్నాయి. ఇంకో ఆస్త చూసిన పండుకాయ ఆస్త గ్రేట్ అని ఆస్త గేట్ అని 2 కాయలు 3 కాయ ఆశ చూపించాసరే ఆస్త చూడండి 2 కాయలు ఎట్టకు వచ్చింది. అదిగో చూడండి అసలు అవి చూపించే ఇటు చూపించే రాకాలు చూపించే ఇటురా బయటికి రా ఇటురా ఎన్ని అయ్యి ఏది అన్ని మొత్తం 3. మరి ఆదర్శ నువ్వేంద్ర పచ్చికాయ కోసేందుకు రా పచ్చడా ఆదర్శ పండుకాయ అదే ఆదర్శ చూడండి అండి. ఆదర్శ అక్షయ్ హాయ్ చెప్పరా కృష్ణరావు అక్షయ్ హాయ్ చెప్పరా అక్షయ్ హాయ్ చెప్పరా వాళ్ళ అన్న చూడండి అన్నట్టు పోతున్నాడు వేసాడు వాళ్ళ అన్న నా దెబ్బ అయితే. అక్షయ్ హాయ్ చెప్పరా అక్షయ్ హాయ్ చెప్పు. ఒక 5,000 ఇచ్చి మామా 5 పక్కన ఇంకో 50 సన్నా పెట్టావా. టమాటాలు బాగున్నాయి హైబ్రిడ్ కాయలు బాగుంది చెట్టు నాటుకాయలు కదా బాగా పండించింది మా నాన్నమ్మ. కనకాంబరం మొక్కలు కూడా అయితే బాగుంటుంది కానీ అయితే ఈ నెలను పండవండి బతుకు అందుకని చెప్పేసి ఇంక ఇటు వరకు వేసింది అనుకుంటా. ఇవైనా పొడి మొలిసినాయి అనుకుంటా. అంటే మనం కుళ్ళిపోయిన కాయలు టమాటా కాయలు ఏమైనా ఉంటే పడేస్తాం కదా అవి అక్కడ వేసింది అనుకుంటే అందుకే వచ్చి ఉంటాయి ఈ మొక్కలు టమాటా విత్తనాలు. నా పక్కలే రాని ఎప్పుడు పండుతీలే కానీ పండుతీలే నువ్వే చెప్పింది మరి ఆశ్రే ఏది నువ్వు 2 కాయలు వచ్చి ఎందుకు ఆగిరే ఎందుకు మా పచ్చికాయలు కోసారు ఆశ్రిత చెంపలు పగులుతాయి పచ్చికాయ తింటారు పచ్చికాయ